హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. నేను మీకు చెప్పాను కదా, క్యాబేజీ మెంతాకు వేసుకొని సింపుల్గా ఒక కర్రీ అయితే చేసుకున్నాను, సూపర్గా వచ్చిందని. అదే ఈరోజు మీకు చూపించబోతున్నాం. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి, ఆనియన్స్ కొంచెం అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసి క్యాబేజ్ కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే మెంతాకు వేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ మళ్ళీ పచ్చి పచ్చి తగిలితే బాగుండదు. అది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి మెంతాకుని. ఆ కట్ చేసి పెట్టిన మెంతాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసి కొంచెం కారం పొడి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి రెండింటిని కొంచెం మగ్గనివ్వండి. నేనైతే జస్ట్ కొన్ని అట్లా వాటర్ వేసిన, మీరైతే ఆయిల్లోనైనా మగ్గించుకోవచ్చు. బట్ కొన్ని వాటర్ వేస్తే క్యాబేజ్ కొంచెం ఎక్కడైనా రాగా అంటే అది కూడా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా మీకు నచ్చితే వేసుకొని, లేదంటే స్కిప్ చేసుకోండి. మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుంది గైస్, వేరే లెవెల్. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్టే సేఫ్ ఎవ్రీవన్.